శ్రీతేజ్ను పరామర్శించేందుకు అల్లు అర్జున్కు పోలీసులు షరతులతో కూడుకున్న అనుమతులను ఇచ్చారు. ముందస్తు సమాచారం ఇస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇవ్వకుండా వస్తే పూర్తి బాధ్యత మీదే అంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్నా సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. శ్రీతేజ్ను పరామర్శించేందుకు అల్లు అర్జున్కు పోలీసులు షరతులతో కూడుకున్న అనుమతులు ఇచ్చారు. ముందస్తు సమాచారం ఇస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇవ్వకుండా వస్తే పూర్తి బాధ్యత మీదే అంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్నా సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. శ్రీతేజ్ను పరామర్శించేందుకు అల్లు అర్జున్కు పోలీసులు షరతులతో కూడుకున్న అనుమతులు ఇచ్చారు. ముందస్తు సమాచారం ఇస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇవ్వకుండా వస్తే పూర్తి బాధ్యత మీదే అంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్నా సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. శ్రీతేజ్ను పరామర్శించేందుకు అల్లు అర్జున్కు పోలీసులు షరతులతో కూడుకున్న అనుమతులు ఇచ్చారు. ముందస్తు సమాచారం ఇస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. పోలీస్ స్టేషన్ నుంచి ఒక నోటీస్ అయితే అల్లు అర్జున్కి వెళ్ళింది. వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులలో కొంత రిలీఫ్, అంటే అల్లు అర్జున్కి ఓకే, ఇన్ని రోజుల నుంచి కూడా ఏదైతే అనుకున్నారో అది దాన్ని శాంక్షన్ చేస్తూ కూడా పోలీసులు కాసేపటి క్రితమే ఆ నోటీసులలో కొంత హ్యాపీ న్యూస్ అయితే అల్లు అర్జున్ చెప్పవచ్చు. కిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో, కిమ్స్ హాస్పిటల్లో తొక్కిసలాట కారణంగా గాయపడినటువంటి శ్రీతేజను చూడాలి అని అల్లు అర్జున్ అనుకున్నారు. సో అల్లు అర్జున్ వెళ్ళాలి అంటే పర్మిషన్ కావాలి. మరి ఆ పర్మిషన్ కోసం ఇన్ని రోజుల పాటు వెయిట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కొన్ని షరతులు పెడుతూ కూడా పోలీసులు అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీరు వెళ్ళండి, నో ప్రాబ్లం, కానీ వెళ్ళేటటువంటి సమాచారాన్ని ముందుగా మాకు చెబితే దానికి కావాల్సినటువంటి తగు చర్యలు, జాగ్రత్తలు అన్నీ కూడా మేము తీసుకుంటాము. అండ్ మోర్ ఓవర్ ఎక్కడా కూడా మీరు వచ్చేటటువంటి సమాచారాన్ని బయటికి రాకుండా చూసుకుంటూ కేవలం పోలీసులకు మాత్రమే చెబితే తగిన చర్యలు మేము తీసుకోవడానికి మాకు అనుకూలంగా ఉంటుంది అనేటటువంటి విషయాలను అన్నింటినీ కూడా పోలీసులు అయితే అల్లు అర్జున్కి చెప్పిన నేపథ్యంలోనే ఇంకా ఏ క్షణంలోనైనా సరే, అది ఈ రోజా, రేపా, ఎల్లుండా, వాటెవర్, ఎప్పుడైనా సరే అల్లు అర్జున్ ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి పోలీసుల్లో అయితే అనుమతి ఇచ్చారు. కానీ అనుమతి ఇచ్చింది సీక్రెట్గా వచ్చి సీక్రెట్గా వెళ్ళిపోవడం. కానీ సీక్రెట్గా వచ్చినటువంటి విషయాన్ని మాత్రం పోలీసులకు చెప్తే అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటాము. కానీ బయటకు స్ప్రెడ్ అవ్వకుండా మీడియా కావచ్చు, అభిమానులకు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎవరికీ తెలియకుండా మీరు వస్తే వెల్ అండ్ గుడ్ అనేటటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పిన నేపథ్యంలోనే డెఫినెట్గా అల్లు అర్జున్ వెళ్ళబోతున్నారు. గాయపడినటువంటి శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో అతన్ని పరామర్శించబోతున్నారు. ఈ నేపథ్యం సంబంధించి ఈరోజే దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ అన్నీ కూడా వచ్చాయి, అనుమతులు అన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ఇక ఎప్పుడైనా సరే అల్లు అర్జున్ వెళ్ళి అక్కడ హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ 9 ఏళ్ల బాలుని, గాయపడినటువంటి 9 ఏళ్ల బాలుని అయితే పరామర్శించే రైట్స్ అయితే అల్లు అర్జున్కి వచ్చాయి. థ్యాంక్ యూ మధు.